సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో మరో అంకం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా 5వ దశ ఓటింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ముంబైలో బాలీవుడ్ ప్రముఖులు పారిశ్రామికంగా ఉత్సాహంగా ఓటేశారు, పారిశ్రామికవేత్తలు కూడా. అయినప్పటికీ మహారాష్ట్రలోనే అత్యల్ప పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికల 5వ దశ పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్లో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు తలెత్తినా మొత్తంగా ఓటింగ్ ప్రశాంతంగానే ముగిసిందని తెలిపారు ఎన్నికల అధికారులు. 60% పైగా పోలింగ్ నమోదైనట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘర్షణలు చెలరేగినా బెంగాల్లో భారీగా 75% పైగా ఓటింగ్ నమోదైంది. మహారాష్ట్రలో తక్కువ పోలింగ్ శాతం రికార్డైంది. ఉత్తరప్రదేశ్లో గాంధీ కంచుకోటలుగా పేరున్న రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు 5వ దశలోనే పోలింగ్ పూర్తయింది. రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటింగ్ సందర్భంగా నియోజకవర్గంలోనే మకాం వేశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. లక్నోలో ఓటు వేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రజలు మార్పు కోసం కోరుకుంటున్నారన్నారు. ముంబై మహానగరంలోని 6 లోక్సభ స్థానాలకు 5వ దశలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణ్వీర్ కపూర్, హృతిక్ రోషన్ సహా పలువురు స్టార్స్ ప్రజాస్వామ్య పండుగలో పాలు పంచుకున్నారు. భారత పౌరసత్వం తిరిగి పొందిన తర్వాత తొలిసారి ఓటేశారు హీరో అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, దీపికా పదుకోన్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, శ్రద్ధా కపూర్, కియారా అద్వానీ సహా పలువురు బీటౌన్ బ్యూటీస్ ఓటింగ్ లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, సీరం సీఈఓ ఆదర్ పునావాతో పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ముంబైలో ఓటేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల బాధ్యత అన్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. I think it's so important as a Indian citizen to cast your vote. It is our right and our responsibility to vote, and that's what we are doing. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు 5వ దశలో ఓటింగ్ జరిగింది. ఈ విడతతో కలిపి దేశవ్యాప్తంగా 428 సీట్లకు పోలింగ్ పూర్తయింది. మిగిలిన 2 దశల్లో 115 స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది. జూన్ 1న తుది దశ పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.